ఐసీఎస్‌సి విద్యార్థులకు 8వ ప్రకరణంలో గణపతి గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాము. గాడిద మీద ఊరేగడం అంతవరకు మనం చెప్పుకున్నాము. మేనమామ మందలించటం చెప్పుకున్నాం. ఊరి వారందరూ కూడా అలాగా గుర్రం మీద తిరగాలి గాని గాడిద మీద తిరగటం బ్రాహ్మణుడు అయిన వాడు మంచిది కాదు అని చెప్పటం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇక నుంచి అలా చెప్పిన వారందరికీ కూడా మన గణపతి ఏమని సమాధానం ఇచ్చాడనేది ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం. ఇక అందరూ వచ్చేసి మీ మేనమామ బాధపడుతూ ఉన్నాడు. నీకెవరు నేర్పించారు ఇలాగా? నువ్వు ఇలా చేయటము తప్పు అని చెప్పేసి అందరూ వారించారు. వారికి ఈ విధంగా సమాధానం చెప్పాడు. అప్పుడు గణపతి నవ్వి వారికెట్లనియే అంటే ఆ చెప్పిన వారితో ఇలా అన్నాడట. అయ్యో! గాడిదనెక్కినా తప్పేమున్నది? భాగ్యవంతుడు వరి అన్నము తినును. పేదవాడు జొన్నకూడు తినును. అగ్రహారీకుడులంటూ మామిడి పండ్లు తిందురు. పేదవాడు జీడి మామిడి పండ్లు తినును. అలాగే ఎక్కువ డబ్బు ఉన్నదా ఏనుగెక్కును. కొంచెము డబ్బు వాడు గుర్రమెక్కును. గవ్వైనా లేనివాడు గాడిదనెక్కును. దానికి భేదమేమి? చూడు ఎంత చక్కగా చెప్పాడు మన గణపతి. అయ్యో! గాడిద ఎక్కితే తప్పేంటి? డబ్బున్నవాడైతే వరి అన్నం తింటాడు. పేదవాడైతే జొన్నన్నం తింటాడు. అగ్రహారంటే బాగా డబ్బున్నవాడు అంటే పెద్ద కులం వాళ్ళు అంటే అగ్రహారంలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళము అని చెప్పేసి మామిడి పండ్లు తింటాడు. తర్వాత పేదవాడు జీడి మామిడి పళ్ళు తింటాడు. అలాగే ఎక్కువ డబ్బుంటే ఏనుగెక్కుతాడు. కొంచెం డబ్బులుంటే గుర్రం ఎక్కుతాడు. అసలు డబ్బులే లేనివాడు గాడిదెక్కుతాడు. ఇందులో తప్పేంటి? ఏం తేడా ఉంది? అని మన గణపతి అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తాడు. మళ్ళీ ఇలా అంటాడు చూడండి. గుర్రము సకిలించును. గాడిద యోండ్రము పెట్టును. గుర్రం సకిలిస్తుంది గదా! గాడిద అని ఓండ్ర పెట్టిద్ది గదా! అలాగే దానికి కూడా జీను వేచి కళ్ళెము పట్టి డెక్కల నాళముల వైపించి నడక నేర్పించిన ముద్దు చేసిన పక్షమున గుర్రమును మించి ఉండును. మన గాడిదకి గూడా పైన జీనేసి కళ్ళెం గట్టేసి దానికి డెక్కలకేమో ఇనప నాళము వేసి నడక గనక నేర్పించామనుకో టక్ 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 అని అంత మాత్రాన మనం అలా చేసామనుకో గుర్రాన్ని మించిపోతుంది గదా మన గాడిద. చూడు ఎంత తెలివో. పనికి మాలినదని 10 మంది పేరు పెట్టినచో అది పనికి మాలదే అగును. కాబట్టి గాడిద యోండ్ర పెట్టును. దానికి కూడా జీను వేసి కళ్ళెం వేసిననుకో డెక్క గినప నాళం వేపించిన, నడక నేర్పించిన, ముద్దు చేసిన పక్షం గుర్రం కూడా మించియే ఉంటుంది గదా! పనికి మాలినదని 10 మంది పేరు పెట్టడం వల్ల అది పనికి మాలింది అగింది. గాడిద ఎక్కుట వలన గొప్ప లాభం ఉంది. ఇంకా చెప్తున్నాడు. గాడిద ఎక్కటం వల్ల గొప్ప లాభం ఉందట. అది ఏది అనగా ముందు గాడిద మీద స్వారీ నేర్చుకున్న పక్షమున గుర్రపు స్వారీ సులభమవుతుంది. ఒకసారి గుర్రం ఎక్కి అంతైతే గుర్రం ఎక్కి కింద పడే బదులు అదే గాడిద ఎక్కామనుకో తక్కువ ఎత్తు ఉంటది కదా! మనం చక్కగా స్వారీ చేయటం నేర్చుకోవచ్చు. అంటే దాన్ని ఎక్కి తిరగటం నేర్చుకోవచ్చు. ఇవి అన్నియు అటుండనివ్వు. సరే ఇవన్నీ అలా ఉండని. గాడిద ఎంత గొప్పదో మీరు ఎరుగుదురా? గాడిద ఎంత గొప్పదో మీకు తెలుసా? శ్రీకృష్ణమూర్తి తండ్రి అయిన వసుదేవుడంతటి వాడు ఆపద వచ్చినప్పుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఏనుగు కాళ్ళు పట్టుకున్నాడా? గోవు కాళ్ళు పట్టుకున్నాడా? గుర్రం కాళ్ళు పట్టుకున్నాడా? ఆ మహోత్సవము సమయమున వసుదేవుడు దాని కాళ్ళు పట్టుకోకపోయిన పక్షమున కృష్ణమూర్తి బ్రతుకనే పోవును. అంటే అప్పుడు వీళ్ళు సెరలో గదా! వసుదేవునికి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు దేవకి వసుదేవులకు. కంసుడు బంధిస్తాడు గదా! అలా బంధించినప్పుడు అలా పిల్లలందరిని చంపేస్తూ ఉంటాడు గదా! ఆ పిల్లల వల్ల తనకు మరణం ఉంటుందని. ఆ సమయంలో ఇక దేవుడు చెరసాల తెరుచుకోవడం, బయటికి రాంగాల్నే గాడిద ఆడే ఉంది. గాడిద ఆడే ఉంటే అది గనక నడిచిందనుకో అందరూ లెగుస్తారు. అందుకని గాడిద తల్లి నువ్వు అరవకు అని చెప్పేసి దాని కాళ్ళు పట్టుకున్నాడట. తర్వాత తనని తీసుకెళ్ళి మళ్ళీ నందనవన న నంద నందుడికి
ఇస్తాడు. ఆ తర్వాత విషయం అది తర్వాత కథ. మన పాఠంలోది కథ అప్రస్తుతం. సరే. కృష్ణమూర్తి అలా గనక అరిచిన కృష్ణమూర్తి మనం బతికేవాడా? నేను వసుదేవుని కంటే గొప్పవాడ గొప్పవాడనా? మీరు గొప్పవారా? నేను దాని మీద ఎక్కితిని. కాని వసుదేవునిలాగా కాళ్ళు పట్టుకొనలేదు. గాడిద ఎక్కుట తప్పని నా మేనమామ తోచిన పక్షమున మంచి గుర్రముకొక దానిని ఇమ్మని చెప్పండి అని అది ఇచ్చిన గాడిద ఎక్కుట మానెదను. సరే. నేను గాడిద ఎక్కడం వసుదేవుడంతటి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాడు గదా! గాడిద ఎక్కుడు తప్పని మొకాల మా మేనమామ అన్నాడనుకో, గుర్రం కొనిపెట్టమనండి. ఆ గుర్రం ఎక్కి నేను తిరుగుతాను. మీరు పోయి చెప్పండి అని చెప్తాడు. చూడు ఎలా చెప్తున్నాడు సమాధానం. గణపతి పలుకులు విని వారందరూ కూడా ఒక గణపతి పలుకులు విని వారందరూ చిరుక గణపతి పలుకులు విని వారందరూ చిరునగవున వీని బ్రతుకు కాల పొట్టచించి కంచు కాగడ వెతికినను ఒక్క అక్షరమైనను కానరాని వీడు తన పనికి కావలసిన పురాణ సాంప్రదాయములు కూడా ఎరుగును. ఇక వారందరూ ఏం చెప్తారు? ఇతడు చెప్పిన గణపతి చెప్పిన మాటలకు వీడి బ్రతుకు కాల అంటే బ్రతుకు అయిపోవాలి. పొట్ట చించి ఆ ఒక్క అక్షరం గూడా చించితే కాగడా బెట్టి వెతికి చూసినా కూడా ఒక్క అక్షరం గూడా రాదు. కానీ పురాణాలు మాత్రము, సాంప్రదాయాలు మాత్రం చక్కగా తెలుసు వీడికి అని వీడు వసుదేవుని సాటువు తెచ్చుకున్నాడు. అంటే వసుదేవుడిని తనకి పొంతనగా తీసుకొచ్చుకున్నాడు. పొట్టివానికి బుద్ధులు పుట్టెడన్నమాట నిజమైనది. అంటే పొట్టోళ్ళకి బుద్ధులెక్కువ అని మనకు సామెత ఉంది. పెద్దలు చెప్తారు. పొట్టోడు కాబట్టి వీడికి బుద్ధులు పుట్టెడున్నాయి. వీడు దేవతలకు సైతము పంచాంగము చెప్పగలవాడు. దేవతలకు గూడా పంచాంగం చెప్తాడు. అంటే జాతకాలు చెప్తాడు. వీనికి మన ఉత్తరము చెప్పలేము పదండి అని వెడలిపోయిరి. వీనికి ఉత్తరం అంటే సమాధానం. వీడు చెప్పేవాడికి మనం సమాధానం చెప్పలేము అని చెప్పి వెళ్ళిపోయారు. గణపతి యొక్క కరవాహనం కరవాహన ఆరోహణ వృత్తాంతము విని అది అ అన్యాయ కార్యమనియు అతడు సజ్జన దురుడనియు వట్టి నిర్భాగ్యుడనియు మీరు నిశ్చయింతురను సందేహము కలుగుచున్నది. గణపతి కరవాహన కర అంటే గాడిద. వాహనం అంటే గాడిదను వాహనంగా చేసుకొని అధిరోహించాడు. అంటే దాని పైకెక్కాడు. కరవాహన ప్లస్ ఆరోహణ అంటే గాడిదను వాహనంగా చేసుకొని ఎక్కడం. ఆ వృత్తాంతం అంటే ఎక్కి ఎలా విన్నారో ఆ వృత్తాంతం అంతా వినేసి, మీరు ఇది అన్యమైనటువంటి అంటే న్యాయమైనటువంటి పని కాదు అని మీరందరూ మంచివారైనటువంటి మీరందరూ కూడా అతని తిట్టుట, అతను నిర్భార్గుడని అనటం మీరందరూ కూడా నిశ్చయించుకుంటారు. అందులో సందేహము లేదు. అట్లు మీరు తలంచు న్యాయము కాదు. అలాగ మీరు అనుకోవటం నిర్భాగ్యుడు, అతను తిట్టడము, మంచివారని మీరందరూ చెడ్డ పని చేశాడని అనటము, అలాగ మీరు ఆలోచించవద్దు. అది అన్యాయం. అది న్యాయం కాదు. ఎలా అని ఇట్టివారు అనేకులు కలరు. ఎలా అన్యాయం కాదు? ఎలా న్యాయము? అని మీరందరూ కూడా అడగవచ్చును. కొంతమంది అడుగుతారు. ఎవరి మాట ఎందుకు? ఎవరి మాటలైనా ఎందుకు? అసాధారణ ప్రభావ సమేతులగు దేవతలను చూడుడు. అసలు ఎందుకంటే ఈ మాటలు? అసాధారణం అంటే సాధారణము కానటువంటి నైతత్పురుష సమాసం అన్నమాట. అటువంటి దేవతలను మీరు కొంతమందిని చూడండి. దేవతలకెల్లా దొరయై ముజ్జగంబుల ఏలికయైన కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలగు
కామ ప్రధాన పదార్థముల కొడయండైన నిర్జరేంద్రునకు మేఘములు వాహనములు. ఇక దేవతలు మొత్తానికి ముజ్జగములు ఏలి అయినటువంటి అంటే అందరికి కల్పవృక్షం కలిగినాడు, కామధేనువు కలిగి ఉన్నాడు, చింతామణి కలిగి ఉన్నాడు. కామానికి అంటే కోరికలను తీర్చేటటువంటి పదార్థాలన్నిటిని తీర్చేటటువంటి ఆ నిర్జలేంద్రుడు అంటే ఆ ఇంద్రుని యొక్క వాహనం ఏంటి? మేఘము. నీరు, గాలి, మెరుపు, పొగ మొదలగు పదార్థములతో చేయబడిన మేఘము అతనికి వాహనముగా నుండవలసి ఉన్నది. ఇక ఆ మేఘములు ఏముంటాయి? నీరు, గాలి, మెరుపులు, పొగ వీటితో కదా మేఘం ఏర్పడుద్ది. మరి అటువంటి ఇంద్రునికి వాహనంగా ఉన్నది కదా! తక్కిన వేల్పులను చూడుడు. వేల్పులను అంటే దేవతలను. మిగతా దేవుళ్ళను చూడండి. సకల యాగములకు, సకల స్మార్త కర్మలకు ఆధారమైన అగ్నిహోత్రమునకు వాహనము గొర్రె. స్మార్త కర్మలకు మనం ఏ పని చేయాలన్నా, ఆహారం కావాలన్నా, ఏ పని కార్యక్రమం చేయాలన్నా దీపారాధన చేయాలిగా. పని ప్రారంభించాలిగా. వంట తినాలన్నా వంట చేసుకోవాలి గదా! మరి కడుపులో జఠరాగ్ని అంటామే గాని, జల లేపోతే హిమము అంటామా? అనము కదా! అగ్ని అని అంటాం. మండిపోతుంది అని అంటాం. దేనికైనా అది. కాబట్టి ఆ అగ్నిహోత్రునకు అంటే ఆ అగ్నిదేవుడకు వాహనం ఏంటి? గొర్రె. ఇంద్రుడికి వాహనం మేఘం. అగ్నికి గొర్రె. దక్షిణ దిక్కునకు నాయకుడైన ధర్మాధర్మ విచారణ నిపుణుడైన యమధర్మరాజునకు వాహనము దున్నపోతు. దక్షిణం వైపు నాయకుడు ఎవరు? ధర్మాధర్మాలు అంటే ఇది ధర్మము, ఇదే అధర్మం అని చెప్పి విచారించి వాళ్ళకి నరకంలో ఎయ్యాలా, స్వర్గానికి పంపించాలా నిర్ణయించేటటువంటి ఆ యమధర్మరాజుకు వాహనము దున్నపోతు. జలది నాయకుడైన వరుణుడు మొసలిపై నెక్కెను. జలది వాహనుడు. మరి అతనికి వరుణుడు అంటే వానదేవుడు. ఆ వరుణుకు వాహనం ఏంటి? మొసలి. మహాబలుడై సముద్ర జలము బైకెగరడం కొట్టియు మహావృక్షములను కూల్చియు క్షణకాలము నిర్మూలనము చేయగల వాయుదేవుడు లేడి మీద స్వారీ చేయును. ఇక వరుణుడికి వాహనం ఏంటి? మొసలి. ఫస్ట్ నుంచి చూద్దామా. ఇంద్రుడికి మేఘము, అలాగే అగ్నికి గొర్రె, యమధర్మరాజుకు దున్నపోతు, వరుణుడుకు మొసలి, అలాగే ఇక మహాబలుడే సముద్రాలన్నిటినీ కూడా ఒక్క గాలి గనక వాయుదేవుడు గాలి గనక బీభత్సంగా సుడికొండాలు చుట్టిందనుకో సముద్రము కూడా ఏది పైకి ఎగురుతుంది. కెరటాలన్నీ కూడా ఎగిరి పడుతూ ఉంటాయి. పెద్ద పెద్ద మహావృక్షాలు పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా క్షణ కాలంలో కూల్చేస్తుంది. తన యొక్క వాయు సుడిగుండాలతో ఈ జగన్ని అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నాశనం చేయగల వాయుదేవునకు వాహనం ఏంటి? లేడి మీద స్వారీ చేస్తాడు కదా. అదో పూజ్యో గణాధిపహ అన్నట్లు సకల శ్రౌత స్మార్త కర్మలకు ముందు పూజనీయుడకు గణాధిపతి ఎలుక మీద నెక్కి పందికొక్కు నెక్కి బయలుదేరును. ఇక అధో పూజ్యో గణాధిప మనం ఏ ఒక్క చిన్న పని చేసినా కూడా, ఏ ఒక్క చిన్న పూజ చేసినా కూడా, ఏ అల్ప పూజ చేసినా కూడా ముందు మనం ఎవరిని పూజించాలి? గణపతికి దండం పెట్టాలి. ఎటువంటి శ్రౌత కర్మలలో ఎటువంటి స్మార్త కర్మలు చేసినా, శ్రౌత కర్మలు చేసినా అంటే యజ్ఞాలు, యాగాదులు, లేకపోతే దినాలు, కర్మకాండలు ఏవి చనిపోయిన వారికి కర్మకాండలు చేసినా కూడా మంచి ఫలితాలు చేసే కర్మలు, పూజలు, యజ్ఞాలు, యాగాదులు చేసినా కూడా అధౌ పూజ్యవు అంటే అల్ప పూజ చేసినా కూడా ముందు గణపతిని మనం పూజిస్తాం. అటువంటి గణపతి యొక్క వాహనం ఏంటి? ఎలుక, పందికొక్కు. ఆ ఎక్కి బయలుదేరను. ఉమామహేశ్వరుల కుమారుడైన గణపతికి ఇంతకంటే వేరు వాహనం లేకపోయినా ఆ ఉమామహేశ్వరులు అంటే ఆ శివపార్వతుల కుమారుడైన గణపతికి ఆ ఎలుక తప్ప ఇంకొక వాహనం లేదా? కొంప త్రవ్వునట్టు ఎలుక వాని తురుంగము. ఏది కొంపతోటి అంటే ఇంటినంతా కూడా కన్నాలు పెడుతుంది కదా, అటువంటి ఎలుక తురుంగం అంటే వాహనము. సకల గృహనర్తియగు మార్జాల చక్రవర్తి యొక్క కబలముగా ఉపయోగపడు ఎలుక మీద
ఆ ప్రమద గణపతి ఎక్కగా మన గణపతి గాడిద మీద ఎక్కుతే తప్ప. ఇక సహల గుహ అర్ధియగు. సకల గృహ అంటే అన్ని గృహ అర్ధి అంటే అడగటం. అన్ని గృహాలలో తిరుగుతూ ఉంటది. మార్జాలం. మార్జాలం అంటే పిల్లి. ఆ! పిల్లికొక కబలముగా, కబలముగా అంటే ఆహారముగా. పిల్లికి ఆహారం ఏంటి? ఎలుక. ఆ కబలముగా అంటే ఆహారముగా ఉపయోగపడు ఎలుక మీద మన ప్రమద గణపతి. ప్రమదములు అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు అందరికి దేవతలందరికీ కూడా మొట్టమొదట గణాలందరికీ కూడా అధిపతి ఎవరు? మన గణపతి. ఆహ్, ఎక్కడానికి మన గణపతికి ఎక్కడానికి ఎలుక తప్ప, ఎలుక వాహనముగా మన గణపతి గాడిద మీద ఎక్కటం తప్ప, మన పానుగ మన లక్ష్మీ నరసింహ నారాయణ గారు ఎంత చక్కగా సమర్థించుకున్నారో చూడండి. అతని మాట అటుండనివ్వండి. సరే, గణపతి చెప్పిన మాటలైనా అలా ఉండనివ్వండి. లక్ష్మీనారాయణుల పుత్రుడైన గరళకంఠుని గరళకంఠుని వంటి మహాశివుని జయించి జోదై చండశాసనుడై సకల లోకంబులంగల సకల జంతువులను భూ భూపూటములలో కొట్టి పడనైచునట్టి మన్మధునకు వాహనమేమో ఎరుగుముదురా చిలుక. ఇక లక్ష్మీనారాయణ పుత్రులు గరళకంఠుని వంటి మహాశివుని జయించిన ఇక లక్ష్మీనారాయణ పుత్రుడు ఎవరు? మన్మధుడు. గరళకంఠుడు ఎవరు? శివుణ్ణి జయించాడు. చండశాసనుడైన సకల లోకములు ఒక సకల జంతువులను పూటలో కొట్టి పడుచునేటే. అంటే ఆ మన్మధుడు ప్రతి అందరిని కూడా తనలో తన వైపు తిప్పుకోగలడు. అటువంటి వాహనం ఏంటి? చిలుక. ఆ మన్మధుని తండ్రియగు నారాయణి తురంగమేమో ఎరుగుముదురా బొల్లి గ్రద్ద. మరైతే మన్మధుని తండ్రి అయినటువంటి ఆ నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. దాని తురంగం, దాని వాహనం, అతని వాహనము ఏంటో తెలుసా మీకు? గ్రద్ద. బొల్లి గ్రద్ద. అంటే పైన తెల్ల తెల్ల మచ్చలుగా ఉంటది కదా! అది గ్రద్ద. ఎక్కడ దిక్కులేనట్లు తండ్రి కొడుకులై మాధవ మన్మధులు రెక్కాడినా కానీ బ్రతుకులేక దిక్కుమాలిన పక్షులపై నెక్కుచున్నారు. ఇక కొడుకు తండ్రి ఏం చేస్తున్నారు? మాధవ మన్మధులు. మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు, మన్మధుడు ఇద్దరేం చేశారు? రెక్కాడితే గాని బ్రతుకు లేదు. అంటే ఎగురుకుంటూ పోయి ఆహారం తెచ్చుకొని తింటాయి. అవి మనలాగా మానవుల్లాగా దాచిపెట్టుకొని ఆహారాన్ని సంపాదించుకొని గూట్లో పెట్టేసుకొని 2 రోజులు గూట్లోనే ఉంది తిందాము అనేది పక్షి యొక్క లక్షణం కాదు. ఏ పూటకు ఆ పూట ఎగిరి ఎళ్లి తెచ్చుకొని తినటం పక్షి జాతి లక్షణం. కాబట్టి ఆ దిక్కులేని ఆ దిక్కుమాలిన పక్షులను ఎక్కుతూ ఉన్నారు వీళ్ళు. అనంత కోట్యవతారం అనంత కోటి అవతారంబులనెత్తి పరాత్పరుడండయ్యకు జర చరాత్పరుండయ్యు వ్యాస వశిష్ఠ వామ దేవాది మహర్షుల చేత వినితింపబడిన శ్రీమన్నారాయణుడెక్కుటకు లోకమున బొల్లిగ్రద్ద తప్ప వేరు వస్తువులు లభింపవా? ఇక అనంత కోట్యావతారంబులు ఎత్తి, అనంత కోట్యావతారాలు అంటే అనంతమైనటువంటి అనేక కోటి అవతారాలు ఎత్తినటువంటి పరుండు అందరికీ కూడా సహాయం చేసేటటువంటి, కరుణించేటటువంటి వాడు చరాత్పరుండనియు అంటే జరాలుగా అంటే చేపగా పుట్టాడు. తర్వాత బయట తిరిగేటట్టు తాబేలుగా పుట్టాడు. అంటే జలంలో పుట్టాడు, బయట పుట్టాడు. ఆ! అందరిని కూడా రక్షించేటటువంటి తత్పరుండు. అంటే ఆహ్, నీళ్ళలో ఉండే వాటిని, బయట జీవించే వాటిని అందరిని కూడా రక్షించేటటువంటి వాడు. తర్వాత వ్యాసుడి చేత, వశిష్ఠుని చేత, దేవతాల చేత, మహర్షుల చేత, అందరి చేత అందరి చేత కీర్తింపబడేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కుటకు లోకమున బొల్లిగద్ద తప్ప ఇక మరి ఇంకోటి లేదా? మన కవిజుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అవి తప్ప ఇంకెక్కడ ఏమీ లేవా? ఇక శివుని మాట తడబడియే. ఇక శివుని మాట తడబడనే లేదు. ఆయన వెళ్ళ ఎద్దునెక్కి విహరము చేయను. ఆయనేం చేస్తున్నాడు? మరి శివుని మాట మనం తప్పుగా అనుకోవద్దు. ఆయనేమి ఎక్కుతున్నాడు? ఎద్దు తిరుగుతున్నాడు. దున్నపోతు. ఎద్దు. ఎద్దు మీద తిరుగుతూ ఉన్నాడు. దున్నపోతు యముని వాహనం. ఈ శివుని వాహనం ఎద్దు.
అడ్డమైన గడ్డి కరుచునట్టి పశువు మీదన శివుడు ఎక్కవలసినది. అంటే ఎక్కడ గడ్డి ఉంటే ఆ గడ్డి తిని బతికే దాని మీద ఎద్దా శివుని వాహనం. మహేశ్వరుడు ఎంతటి వాడు? లాలా లలాట నేత్రోజ్వలన కీలల చేత నిమిషార్ధమున విష్ణుపుత్రుండగు తర్పకుని పిడికెడు బూడిద చేసినాడు. ఇక అతను నిమిషంలో కూడా విష్ణుపుత్రుడిని తర్పకుడిని బూడిద చేసేస్తాడు. అంటే దర్పకుడు అంటే మన్మధుడు. మళ్ళీ దీని వెనకకెళ్తే మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోతామమ్మా. ఏది శివుడు సతీదేవి మరణించిన తర్వాత తపస్సులో ఉండిపోయిన తర్వాత రతి మన్మధులు గదా! వెళ్లి శివుని యొక్క తపస్సుని భగ్నం చేసింది. అప్పుడేం చేశాడు విష్ణువు పుత్రుడు గదా మన్మధుడు. అతన్ని చిటికలో బూడిద చేశాడు. ఏది లలాట నేత్రుజలము కీలల చేత. అంటే మూడో కన్ను తెరిన లలాట అంటే నుదురు మీద ఉన్నటువంటి నేత్రుజ్వలన అంటే మూడవ కన్ను చేత ఒక్క నిమిషంలోనే ఆ విష్ణుపుత్రుడైన ఆ మన్మధుడిని భస్మం చేశాడు గదా! బూడిద చేసేసాడు గదా! మరి క్షీరసాగర మదన కాలమున సముద్ర గర్భమున నుండి పొడమి తెచ్చిన హాలాహల విషము సకల లోక భయంకరమైన వ్యాపించి బ్రహ్మాండము భస్మీపటలము చేయునట్టులటుండ 33 కోట్ల దేవతలు వెరచి రక్షింపుమని చేతులు మొక్కి తన్ను వేడ కరుణాలుండ వెన్న ముద్దు వలె ఆ విషపు ముద్దను మృంగి అత్తరి అప్పాల సముద్రమున పుట్టి కల్పవృక్షమును ఐరావతమును ఉచ్చైస్రవము ఇంద్రునకి ఇచ్చి లక్ష్మీ కౌస్తభముల విష్ణువునకిచ్చి తన లోకోపకారశీలతను నిస్పృహత్వమును వెల్లడి చేసెను. అట్టి ఎక్కుట బాగున్నదా? ఇక ఇంకా ఇంకా ఎలా చెప్తున్నా చూడమ్మా. క్షీరసాగర మదన కాలమున అంటే క్షీరసాగరము అంటే క్షీరసాగరం అంటే పాల సముద్రం. క్షీరము అంటే పాలు, సాగరం అంటే సముద్రము. ఆ పాలసముద్రం మదన కాలమున అంటే చిలుకు సమయంలో సముద్ర గర్భం నుండి పొడిమి తెచ్చిన అంటే సముద్ర పొడిమి అంటే పుట్టినటువంటి తెచ్చిన హాలాహలము అనే అంటే కఠినమైనటువంటి ఆ విషము సకల లోక భయంకరమై వ్యాపించి ఆ విషం ఏం చేసింది ఇక లోకమంతా వ్యాపించింది. బ్రహ్మాండము భస్మీపటలము చేయనటువంటి బ్రహ్మాండము బ్రహ్మాండం అంటే ప్రపంచం ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా భస్మం చేయనటువంటి 33 చేసినట్టు ఆ విషయాన్ని చూసి 33 కోట్ల దేవతలు అంటే 33,000 కోట్ల దేవతలందరూ కూడా వెరచి అంటే వచ్చి రక్షింపమని చేతులు జోడించి తన్ను వేడ అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆ శివుణ్ణి వేడుకొనగా కరుణానాలుండు వెన్న ముద్ద వెళ్ళ కరుణానాలుండు అంటే కరుణతో ఉండేటటువంటి అంటే జాలి దయ అంటే అడిగితే చాలు ఏమైనా ఇచ్చేటటువంటి అందుకనే ఆయన బోళాశంకరుడు అన్నాం. కాబట్టి కరుణాలనేటువంటి వెన్న ముద్ద వల్ల కలిగినటువంటి ఆ విషపు ముద్దనేం చేశాడు మింగేశాడు. అత్తరే ఆ పాల సముద్రంలో పుట్టినటువంటి మరి ఆ విషయాన్నైతే ఆ పరమేశ్వరుడు ఆ బోళాశంకరుడు ఆ ఈశ్వరుడు ఆ శివుడు మింగాడు. మరి ఆ పాల సముద్రములో ఆ పాల సముద్రమును పుట్టిన ఆ తర్వాత ఆ పాల సముద్రములో పుట్టినటువంటి కల్పవృక్షమును ఐరావతం అంటే ఏనుగమ్మ. కల్పవృక్షము అంటే మనం ఏదడిగితే ఆ చెట్టుని మనకు అవి ప్రసాదించేటటువంటిది ఆ కల్పవృక్షము. ఐరావతము అంటే ఏనుగును. ఆ అచ్చైస్రవము ఇంద్రునకిచ్చి ఏంది అచ్చైశ్వర్యము ఐశ్రవము అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఆ ఇంద్రుడికి ఇచ్చాడు. లక్ష్మీ కౌస్తభములను విష్ణువుకి ఇచ్చాడు. లక్ష్మిని కౌస్తభమును విష్ణువుకి ఇచ్చాడు. తన లోకోపకారశీలతను లోక ప్లస్ ఉపకారశీలత అంటే ప్రవర్తన లోకానంతా కూడా మంచి చేయాలి అంటే సహాయం చేయాలి అనే ప్రవర్తన కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. నిస్పృహత్వముని ఎటువంటి ఆశ లేనటువంటి వాడు వేడు అని వెల్లడి చేశాను మనకి తెలియచేశాను. అట్టి మహనీయుడు ఎక్కుట బాగున్నదా? అటువంటి గొప్పవాడు ఎద్దును ఎక్కుట బాగున్నదా? సరే అలాగే ఎద్దును ఎక్కాడు అనుకో. ఆయన కుమారుడకు కుమారస్వామి జగత్రయ కంటకుండగు తారకాసురుని శక్తి ప్రయోగమున సంహరించి వేల్పుల కృతజ్ఞతను పాత్రుండయ్యను. ఇతడు కౌంచ పర్వతమును భేదించిన మహాయోధుడు.
అతడు దేని మీద ఎక్కునో ఎరుగుదురా? నెమలి మీద. ఇక సరే అతనైతే ఆ పరమేశ్వరుడు ఎద్దునెక్కితే ఆయన కుమారుడు కుమారస్వామి జగత్రయ కంటకుండగు. జగత్రయ అంటే జగత్రయ ప్రపంచంలో మూడు లోకాలను, ఆ మూడు లోకాలను కంటకుడు అంటే భయం కలిగించేటటువంటి వాడు తారకాసురుణ్ణి శక్తి ప్రయోగమున సంహరించి, ఆ తారకాసురుని సంహరించాడు కదా! శక్తి ప్రయోగించి సంహరించాడు కదా! వేల్పుల కృతజ్ఞతలు, వేల్పులంటే దేవతలందరి కృతజ్ఞతలు పాత్రుండేలా అందరూ కూడా మరి కుమారస్వామికి కృతజ్ఞతలు చెప్పారు గదా! అటువంటి కుమారస్వామి కౌంచ పర్వతమును భేదించిన మహాయోధుడు. ఆ కౌంచ పర్వతాన్ని కూడా కూలదోచినటువంటి మహా పరాక్రమవంతుడు. అతడు దేని మీద నెక్కునో మీకందరికి తెలుసా? నెమలి మీద. వన్నెచిన్నెల బండారమే కాని నెమలి గొప్ప ఏమున్నది? బ్రహ్మదేవుడు చతురాననుండట. సురజ్యేష్ఠుండంట. హిరణ్య గర్భుండంట. ప్రజాపతి అంట. వాణీనాథుడంట. సృష్టికర్తయంట. వాన చుక్కల మీద పడిన మాత్రమున తోక తెంచుకొని పారిపోవు హంస వీని వాహనమంట. ఇక్కడ చూడండి, వన్య చిన్నెలు అంటే అందాలు. ఇది సొంత వాక్యంగా వస్తుందమ్మా. వన్య చిన్నెలు అంటే అందాలు, అందంగా ఉంటాం. మరి వన్య చిన్నెలు తప్ప ఇంకేమీ లేనటువంటి నెమలికి అది మాత్రమే ఉంది. దాంట్లో ఇంకేం గొప్ప ఉంది? కాబట్టి నెమలి వాహనంగా పొందాడు కుమారస్వామి. తర్వాత బ్రహ్మదేవుడు చూద్దాం. చతురాన చ చతురాననుడుండంట. అంటే చతురాను అంటే చ చతు చతుర్వేదాలు అన్నీ గూడా రాసినటువంటి వాడు. తెలుసుకున్నటువంటి వాడు. సుర జ్యేష్ఠుండంట. సుర అంటే దేవతలు. దేవతలందరికీ కూడా పెద్దవాడు. హిరణ్య గర్భుండట. హిరణ్యం అంటే తామర పువ్వమ్మ. తామర పువ్వులో నుంచి కదా పుట్టాడు. కాబట్టి ఆ తామర పువ్వులో నుంచి పుట్టినటువంటి వాడు. ప్రజాపతి అంట. బ్రహ్మ ప్రజలందరికీ కూడా పతి లాంటి వాడు. అంటే రాజు లాంటి వాడు. వాణీనాథుడంట. వాణి అంటే ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి భర్త. సృష్టికర్త అంట. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని సృష్టించేవాడు ఆ బ్రహ్మ. మరి అటువంటి ఆ బ్రహ్మదేవుడు వాన చుక్కల మీద పడిన మాత్రమున తోక తెంచుకొని పారిపోవు హంస వీని వాహనమట. ఒక్క వాన చుక్క పడంగానే ఏ పక్క గూట్లోనే చేరిపోతుంది. అటువంటి హంస ఈ బ్రహ్మదేవుని వాహనం. నెక్స్ట్ చూడమ్మా. మహిషాసుర మర్దినియగు కాత్యాయని సింహం ఎక్కుట. మహిషాసుని సంహరించినటువంటి మరి ఆ కాత్యాయని సింహాసనం అంటే పార్వతీదేవి సింహాసనము ఎక్కింది. సింహనే ఎక్కింది. సింహ ఆమె వాహనం. నిగ్రహానుగ్రహ సమర్థులు, నిరుపమాన మహిమాఢ్యులు, కళ్యాణ గుణ సంపన్నులు, కామరూపులు, సకల లోకపూజ్యులు, సర్వధర్మ పరిజ్ఞాతులైన దేవతలే గొర్రెనెక్కి, బర్రెనెక్కి, ఎలుకెక్కి, చిలుక, ఎద్దునెక్కి, గ్రద్ద ఎక్కి మరియు నిచ్చవచ్చిన జంతువులనెక్కి, పులుంగులనెక్కి, బెదురు లేక, బిడియము లేక, సిగ్గు లేక, చింత లేక తిరుగుచుండ, ఏ ప్ర ఏ ప్రజ్ఞ లేక మనుష్య మాతృండైన కించుంతుండైన బాలుడైన గణపతి గాడిదనెక్కి తిరుగుట ఏమి తప్పు? చూడు మన కవి ఎంత చక్కగా సమర్థించాడు. ఇక నిగ్రహానుగ్రహ సమర్థులు అంటే ఇది ఏ విషయాన్ని కూడా త్వరగా దాన్ని స్పందించకుండా ఆలోచన కలిగినటువంటి వారు, నిగ్రహం కలిగినటువంటి వారు అటువంటి సమర్థులు. నిరుపమాన మహిమాఢ్యుడు అంటే చెప్పలేనంత మహిమలు కలిగినటువంటి వాడు. కళ్యాణ గుణ సంపన్నులు. ఎప్పుడూ కళ్యాణం అంటే పెళ్లి చేసుకోవడం కాదమ్మా. అంత శుభము కలిగేటానికి ఆలోచన చేసేటటువంటి వారు. కామరూపులు. కోరికలన్నీ తీర్చేటటువంటి వారు. సకల లోక పూజ్యులు. అందరి చేత పూజింపబడేటటువంటి వారు. సర్వధర్మ పరిజ్ఞాతులైన అంటే అన్ని ధర్మాలు తెలిసినటువంటి వారే దేవతలే గొర్రె ఎక్కి, బర్రె ఎక్కి, గొర్రె మీద, బర్రె మీద, ఎలుక మీద, చిలుక, ఎద్దెక్కి, గద్దలెక్కి, గద్దను వాహనంగా చేసుకొని నచ్చిన జంతువులు ఎక్కి, పులుంగు అంటే పులి. పులి మీద ఎక్కువ భయం అనేది లేకుండా, బిడియము లేకుండా, అంటే కొంచెం బెదురు అనేది లేకుండా, సిగ్గు లేకుండా, కానీ చింతకోడు లేకుండా
మరి వారందరూ తిరుగుతూ ఉంటే, ఏ ప్రజ్ఞ లేక మన గణపతి దగ్గర ఏ టాలెంట్ ఉందమ్మా? ఏమీ లేదు. ఎటువంటి ప్రజ్ఞ తెలివితేట ఎటువంటి ప్రజ్ఞ తెలివితేటలేనటువంటి మన మనుష్య మాతృండైన మానవుడైనటువంటి మన గణపతి కించుంతుండైన బాలుడైన అంటే కొంచెం బాలుడు అంటే పెద్దవాడు కూడా కాదు బాలుడు. ఆయన మన గణపతి గాడిదనెక్కి తిరగటం తప్పా? మీరందరూ తప్పంటున్నారు గదా! ఇప్పుడు చెప్పండి. మీరందరూ గణపతి గాడిదనెక్కడం తప్పా? చెప్పండి. తప్పు కాదు గదా! సరే. ఇంకా ఇలా చెప్తున్నాడు మన కవి. దున్నపోతు ఎక్కి అతిశయమేమి? మూషిక ఎక్కి ముఖ్యితమేమి? దున్నపోతు ఎక్కటం ఆశ్చర్యమా? మూషికం ఎలుక ఎక్కటం ఏమైనా ముఖ్యమా? గాడిద చేసిన కాని పని ఏమి? మరి అవన్నీ గొప్పవైతే మరి గాడిద ఏం తప్పు చేసింది? అభిమానము చేత ఎద్దులను, దున్నపోతులను ఎక్కిన వారికి మహర్షులు పురాణములో కొనియాడగనే మీరును భలే భలే అని మెచ్చి పూజించుచున్నారు. ఇక అభిమానం చేత ఇక మన ఎద్దులు గాని, దున్నపోతులు ఎక్కినటువంటి వారిని మహర్షులు, పురాణాల్లో మీరందరూ కూడా ఆహా! ఓహో! ఆహా! ఎంత గొప్పవాడు అని మీరందరూ పూజిస్తున్నారు కదా! మరి గణపతి డబ్బు లేక పేద బాపనయ్య కొడక కొ కొడకగుడుట చేత బ్రాహ్మణయ్య కొడుకుగుడు చేత అంటే ఒక బ్రాహ్మణి కుమారుడయ్యుడు చేత గాడిదనెక్కినంత మాత్రమున నిర్భాగ్యుడనుటకు సాహసించుచున్నారు. మరి వారందరూ అలాగైతే ఆహా! ఓహో! భలి అని మీరందరంటే, మరి మన గణపతి డబ్బు లేనటువంటి ఒక నిరుపేద, ఒక బ్రాహ్మణుడి కుమారుడు గాడిదనెక్కితే మీరందరూ కూడా నిర్భాగ్యుడు, పనికిమాలినవాడు, ఎటువంటి దరిద్రుడు అని మీరందరూ కూడా అంటున్నారే! ఇలా మాటలనటం మీకు సమంజసమేనా? పక్షపాతమే ప్రేమ కలిగించును. పక్షపాతమే ఏవ కలిగించును. గుణశూన్యుండైనను మెచ్చి పొగుడు వారును పక్షమున గుణరత్నాకరుండగును. ఇక చూడు. పక్షపాతమే ప్రేమ కలిగించును. మనం ఒకరి పట్టే మనకు ఎక్కువ ప్రేమ ఒకరంటేనే ఎక్కువ ఇష్టం ఉందనుకోండి. వారు ఏది చేసినా కూడా మనకు ప్రేమే కలుగుతుంది. తప్పు చేసినప్పుడు ప్రేమే కలుగుతుంది. పక్షపాతమే ఏవ కలిగించును. ఎదుటివాడు శత్రువయ్యాడనుకో వాడు మంచి చేసినా మనకు అసహ్యమే కలుగుతుంది. గుణశూన్యుండైనను మెచ్చి పొగడువారున్న పక్షమున గుణరత్నాకరుండును. గుణశూన్యుండు అంటే గుణము లేనటువంటి వాడు. అటువంటి వారు ఒక 10 మంది దగ్గర చేరి ఆహా! ఓహో! వీడు చాలా గుణం కలిగిన వాడురా, శూరుడురా, వీరుడురా, తోపురా, అదిరా అన్నామనుకో, మిగతా వాళ్ళందరూ ఆహా! ఓహో! ఇతను కూడా గుణ రత్నాకరుడు. అంటే గుణంలో రత్నం లాంటి వాడు అని చెప్పి 10 మంది అంటే అందరూ కూడా చెడ్డవాడిని గూడా మంచివాడిని చేసేస్తున్నారు. మెచ్చు కొనియాడువారు లేనప్పుడు గుణరత్నాకరుండు సైతము సొంఠయగును. ఎవరు మెచ్చుకునేవారు లేరు. వీడేమో చాలా మంచివాడు. అంటే గుణంలో రత్నం లాంటి వాడు అన్నమాట. అయితే అతన్ని ఎవరు మెచ్చుకునేవారు లేరు. అయినందువల్ల అతడు సొంఠయగును. సొంఠ అంటే ఒక పనికి మాలిన ఎదవ అగును. నోరు గల వాండ్రు కొందరు చేరదీసిన దేవనాం ప్రియుండు సతతము మహాపురుషుండగా పరిగణింపబడుచున్నాడు. ఇక నోరు గలవారు అంటే పెద్ద నోరేసుకొని అరుస్తారు. అటువంటి వారందరూ కూడా దేవనాం దేవానాం ప్రియుండు సతతము. కొందరందరూ కూడా తెలిసి ఇతడు తమ ప్రియమైనటువంటి వాడు, ఇష్టమైనటువంటి వారు, గొప్పవారు అని 10 మంది చేరేసి నోరున్న వాళ్ళు 10 మంది అన్నారనుకో ఇంక మిగతా వాళ్ళు, వాడు పనికిమాలినోడైనా సరే 10 మంది మంచోడన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ నోరెత్తుతారా? ఎవ్వరు నోరెత్తరు. అందరూ గూడా మహాపురుషుడు అనే 10 మందిలో పరిగణింపబడతారు. లేదంటే లెక్కింపబడతాడు. ఆలంబము లేని వాడు ఆలంబం అంటే ఎటువంటి ఆదరణ లేనటువంటి వాడు. వాడు అరంగిన పోవచ్చును. ఎటువంటి ఆధారం లేనివాడు వాడు పోవచ్చును. అణగిపోవచ్చున్నాడంటే ఏ అడ్రెస్ లేకుండా పోతున్నాడు. మా గణపతి ఆత్మగౌరవము కలిగి స్వప్నములలో కనపడిన తన వృత్తాంతము చెప్పబట్టి అది వ్రాయువారొకరు దొరకబట్టి ఈ మాత్రముల గ్రంథమైన బయలుదేరినది. కాని లేకపోయినచో నేమి కావలసినది? అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలో రాలిపోయిన ఉమ్మెత్త పువ్వు వలె సముద్రములో పుట్టి
పెరిగి సముద్రములో అణిగిపోయిన నత్తగుల్లల పోగువలె ఇతని చరిత్రము లోకము లోకమందు ప్రసిద్ధము కాక ఉండును కదా. ఎట్లో ఒక అట్లు చరిత్ర ప్రసిద్ధమైనది. కాబట్టి అతడు గార్ధబమెక్కినంత మాత్రమున నిండుడని మీరు భావింపవలదు. ఎంత చక్కగా కవి సమర్థించాడు చూడండి మన గణపతిని. ఎవరు ఆలంబం లేనివాడు అణిగిపోవును. అంటే ఎవరి ఆదరణ లేకపోతే వాడు అణిగిపోతాడు. అంటే ఎవరికి అడ్రెస్ లేకుండా పోతాడు. అయితే మన గణపతి ఆత్మ గౌరవం కలిగిన వాడు. కాబట్టి మన కవికి స్వప్నములు అంటే కలలో కనపడి తన వృత్తాంతం చెప్పాడు. అంటే తన కథ అంతా కూడా చెప్పాడు. తన కథను రాయడానికి ఒకరు దొరికారు కాబట్టి ఈ మాత్రము మన గణపతి చరిత్ర మనకు బయటకి దొరికినది. కానీ లేకపోతే ఏమి కావాల్సింది? ఈ గణపతి చరిత్ర కూడా అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిలో రాలిపోయిన ఉమ్మెత్తి పువ్వు వలె అడవిలోనే పుడుతుంది, అడవిలోనే పెడుతుంది. ఉమ్మెత్తి పువ్వు ఎందుకు పనికొస్తుందమ్మా? ఎందుకు పనికిరాదు. పుడుతుంది, చచ్చిపోతుంది. అలాగే సముద్రంలో పెరిగిన సముద్రంలో వణికిన నలిగిపోయిన నత్తగుల్లలు ఎందుకమ్మా? సముద్రంలో పుడతాయి, సముద్రంలో నలిగిపోతాయి. అటువంటి నత్తగుల్లల వల్లే ఇతని చరిత్రం కూడా లోకం ప్రసిద్ధి కాకుండా ఉండును కదా. లోకంలో ఇప్పుడు మనం చదువుకునే అవకాశం కలిగేదా? లేదు కదా. ఎట్లో ఒకట్లో మనకు చరిత్ర ప్రసిద్ధమైనది. ఏది గణపతికి కల్లో కనిపించేసి మన కవికి చెప్పడం వల్ల మనకి గణపతి చరిత్ర మనకు తెలిసింది. కాబట్టి అతడు గార్ధవం ఎక్కినడు. గార్ధవం అంటే గాడిద. గాడిదనెక్కి మాత్రం దాని నిందుడని అతడు మీరందరూ తిట్టవలసిన అవసరం లేదు అని భావింపవలదు. అతడు చెడ్డవాడని మీరందరూ భావించవద్దు. అన్న 8వ ప్రకరణం పూర్తి అయినది. 9వ ప్రకరణం తర్వాత వీడియోలో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోస్ చూస్తున్నారు. చాలా వ్యూస్ వస్తున్నాయి. వీడియో చూసినా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. బెల్ కొట్టండి. ధన్యవాదములు.